నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డికి వినతి చేశారు. నందిపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నందిపేట గ్రామాభివృద్ధి కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అన్ని పార్టీల నాయకులు వచ్చి నందిపేట మండల కేంద్రంలో అభివృద్ధి జరగాలన్న నందిపేట కేంద్ర రైతులకు అధికారులకు అన్ని రకాల సౌకర్యంతో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి నందిపేట మండల కేంద్రానికి నూతన సొసైటీని శాంక్షన్ చేయించాలని ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ మానల చంద్రమోహన్, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఇస్సాపల్లి జీవన్ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కూడా మస్తు ట్రై చేసిరు ఇక మనం అంతా బీడీసీ వాళ్ళకి కూడా తీసుకపోవడం ప్లాన్ చేసి ఆర్మూర్ పట్టణంలో బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొడు గంగాధర్, పట్టణ అధ్యక్షుడు దయాగా ఉదయ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలిగొడు ప్రశాంత్లు మాట్లాడుతూ నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కొంతమంది దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జేసు అనిల్, బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పాన్సీను, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులు పోల్కం వేణు, పులియుగంధర్, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్, బీజేవైఎం టౌన్ వైస్ ప్రెసిడెంట్ పెద్దల భరత్ తదితరులున్నారు. మీరు ఒకటి గ్రహించాలా, మీరు ఈ రోజు గుంపు మేస్త్రిగా చెప్పబడే ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు హోంశాఖను తన చేతిలో పెట్టుకొని ఈరోజు పోలీస్ సోదరులను కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా వాడుకుంటూ నిన్న దాడి చేసినప్పుడు కూడా పోలీస్ సోదరులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. కాబట్టి ఏమాత్రం కూడా వాళ్ళు ఆపలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మన ఆర్మూర్ పట్టణంలో చూసినట్టయితే ఈ రోజు పోలీస్ సోదరుల రక్షణలోనే ఇలా సంక్షేమ ఫలాలు వస్తూ ఉన్నారు. మీరు పోలీస్ సోదరులు లేకుంటే బయట తిరగలేని పరిస్థితి. ఎందుకంటే మిమ్మల్ని మహిళలు ప్రశ్నిస్తారు, రైతులు ప్రశ్నిస్తారు, యువకులు ప్రశ్నిస్తారు, నిరుద్యోగులు ప్రశ్నిస్తారు, కాబట్టి విద్యార్థులు ప్రశ్నిస్తారు. కాబట్టి మీరు అన్ని రంగాల్లో విఫలమైనరు కాబట్టి మీరు పోలీసు వాళ్ళను కూడా, పోలీస్ సోదరులను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తలా వాడుకుంటున్నారు. ఈ విధంగా వాడుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు దాడి చేసినట్టయితే మేము కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని భారతీయ జనతా పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ గుండాలు దాడి చేసారు. ఈ దాడికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని మీరు తక్షణమే రాజీనామా చేయాలి. ఏదైతే మొన్న సోనియా గాంధీ మీద ఢిల్లీలో వ్యాఖ్యలు చేస్తే ఈరోజు ఆర్మూర్ పట్టణ మీరు హైదరాబాద్ నాంపల్లి ఆఫీసు పార్టీ కార్యాలయంపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏదైతే ఉంటే దాన్ని ఖండించండి, మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మీరు దాడులు చేసడం సరికాదు. దీని మీద ఇక్కడైనా కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యాలయపైన కార్యకర్తలు దాడి చేస్తే ఊరుకునే తరిమి కొడతామని మేము భారతీయ జనతా పార్టీ ఇచ్చారు. నిన్నటి రోజున నాంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మూకాలు గూండాలు దాడి చేసిన దాన్ని నిరసిస్తూ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ గుండాలకి మేము పెగిలించాలంటే మీ కాంగ్రెస్ని పునాదుల్లోకి వెళ్ళి పెగిలిస్తాం, మీ గాంధీ భవన్ని కూడా. కానీ మేము ఈ రోజు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మాకు మా నాయకులు ఇలాంటి సంస్కృతి నేర్పలేదు, మా పార్టీలో ఇలాంటి సంస్కృతి లేదు. కాబట్టే మేము ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కావచ్చు, ముందు బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా చేసిందో అదేవిధంగా మీరు కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము కన్ను చూపు మెల్ల కూడా కనబడకుండా పోయింది. రేపటి రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నేత బిదూరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొని మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంస్కారవంతమైన పార్టీ అంటూ చెప్పుకుంటూ ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఇటువంటి నాయకులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కరి విజయ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు ఉన్నారు. పోతుంది ఆగురు అది అంటేనే మంచిగా రమేష్ బిదూరి రమేష్ బిదూరి రమేష్ బిదూరి एक टमाटा कच्चा है रमेश बिदूरी लुच्चा है एक टमाटा कच्चा है रमेश बिदूरी लुच्चा है కొంచెం గడ్డి బయటికి లైట్ తీసుకో అన్న లైట్ बीजेपी डाउन डाउन बीजेपी डाउन डाउन जय कांग्रेस जय कांग्रेस హెచ్ఎంపీ వైరస్ పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని డిఏఓ డాక్టర్ అశోక్ సూచించారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రజలు మాస్క్ ధరించి కొంత దూరం పాటించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు గత వారం రోజుల నుంచి జనాలందరినీ భయభ్రాంతులకు లోన్ చేస్తున్న హెచ్ఎంపీ వైరస్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమిటి అని అంటే, ఈ హెచ్ఎంపీవి వైరస్ అనేది ఏదైతే ఉందో ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. అప్పుడు మనకు 2020 సంవత్సరంలో కోవిడ్ వైరస్ ఏదైతే వచ్చిందో అలా ఇది భయభ్రాంతులకు లోను కావాల్సిన అవసరం ఉన్న పరిస్థితి ఏం కాదు. ఈ హెచ్ఎంపీవి వైరస్ అనగా హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది సాధారణంగా మనకి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కలిగించే అన్ని వైరస్లాగే ఇది కూడా ఒక వైరస్. ఇది మనకి 2001 సంవత్సరంలోనే ఈ యొక్క వైరస్ ని కనుక్కోవడం జరిగింది. ఇది మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా దాదాపుగా సర్క్యులేషన్ లో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో చైనాలో కొద్దిగా విరివిగా ఉంది అనేది మనము వింటూ భారతదేశంలో కూడా రావడం జరిగింది అని 2 రోజుల నుంచి వింటా ఉన్నాము. ఇప్పుడు మనకి ఐసీఎంఆర్ రిపోర్ట్స్ ప్రకారము దాదాపుగా ఇండియాలో ఈపాటికే 7 కేసుల్ని కనుగొన్నట్టుగా, అవి బెంగళూరు, నాగపూర్, అలాగే మనకి పక్కనే ఉన్న రాష్ట్రాలలో ఇవి 7 ఉన్నట్టుగా నిర్ధారణ కావడం జరిగింది. ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో రావడం జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉంది, కానీ చిన్నపిల్లలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే చలికాలంలో కూడా ఇది ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎయిర్ బోర్న్, అంటే మనము దగ్గినా తుమ్మినా కూడా ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో ఇది వచ్చినప్పుడు అందరిలో కూడా మనకి కామన్ గా వచ్చే ఈ యొక్క వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగానే కోల్డ్, సర్ది కావడము, అలాగే మనకి గొంతు నొప్పి, అలాగే జలుబు, దగ్గు, అలాగే జ్వరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మామూలుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో జాగ్రత్తలు తీసుకోవడంలో మనం ముందు చెప్పుకున్నట్టుగా ఎయిర్ బోర్నే అన్నాం కాబట్టి మాస్కుల్ని ధరించడము, చేతుల్ని శుభ్రంగా ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండడము, అలాగే ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, మనకి ఎవరికైనా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే
ఊపిరితిత్తులు దగ్గు అలాగే సర్ది ఉంది అనుకుంటే కొద్దిగా దూరం పాటించడము చేయడం వల్ల దీని నుంచి మనము రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది ఏం లేదు, ఇది వైరస్ జబ్బు కాబట్టి దీనికి పారాసైటమాల్ టాబ్లెట్ వాడడము, అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడము, అంటే హైడ్రేషన్ బాగా ఉండేటట్టు తీసుకోవడము చేయడము. తర్వాత ఒకవేళ ఏదైనా సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రమే యాంటీబయాటిక్స్ అవేమన్నా వాడాలి. అదర్వైజ్ మామూలుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీని నుంచి మనం రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎక్కువ మొత్తంలో జాగ్రత్తలు తీసుకొని భయభ్రాంతులకు లోను కాకుండా ఉండడం వల్ల మనము ఈ యొక్క HMP వైరస్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మనకి ప్రజలకు ఈ HMP వైరస్ గురించి చెప్పేది ఏమిటంటే, రద్దీ ప్రాంతాలలో మీరు ఉన్నప్పుడు కొంత దూరం పాటించడము, అలాగే మాస్కుల్ని ధరించడము చేయాలి. అలాగే స్కూల్ విద్యార్థులు కూడా ఈ యొక్క ఏవైనా సర్ది కానీ జలుబు దగ్గు లాంటివి ఇవి ఉన్నాయి అనుకుంటే కూడా వాళ్ళు స్కూళ్ళకు వచ్చినప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ స్కూల్ టీచర్స్ కూడా వారితో మాస్కులు ఇలా ధరించడం వల్ల పిల్లల్ని కొద్దిగా దూరంగా జాగ్రత్తగా ఉంచడం వల్ల కూడా స్కూల్ పిల్లల్లో కూడా ఇది ప్రబలకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, బస్టాండ్ ఏరియాస్, రైల్వే స్టేషన్స్ ఇలాంటి ప్రాంతాలలో కొద్దిగా మాస్కులు ధరించి జాగ్రత్త పాటిస్తే మనము దీని నుంచి పూర్తి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే ఆయన ప్రియాంక గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్మూరు మండలం చేపు గ్రామంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ సొసైటీ డైరెక్టర్ శాంతి కుమార్, గడ్డం చరణ్ తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశ. గ్రామ ప్రజలకు తెలియజేయలేదు ఏమనగా 10వ తారీఖు నాడు ఈ నెల 10వ తారీఖు నాడు మన గ్రామంలో వెంకటేశ్వర టెంపుల్ దగ్గర వైకుంఠ ఏకాదశి కార్యక్రమము జరుగుతున్నది. ఇది వీడీసీ తరపున, గ్రామ వీడీసీ తరపున చేయడం జరుగుతున్నది. అధ్యక్షుల ఆదేశాల మేరకు చేయడం జరుగుతున్నది. కాబట్టి మీరు మా కమిటీ సభ్యుల తరపున మీరందరూ వచ్చి పెద్ద ఎత్తున గ్రామంలో ప్రతి చిన్న పిల్లలు పెద్దలు అందరూ వచ్చి, అన్ని కులాస్తులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున వచ్చి ఈ జయప్రదం చేయగలరని జై ఇట్లు గ్రామ అభివృద్ధి కమిటీ. చేపు గ్రామ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ నెల 10 తారీఖు అంటే శుక్రవారం 10 తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి ఉన్నది. మన వేద పండితులు అందరూ ఆలోచన మేరకు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన పంతులు కానీ అందరూ చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర దర్శనం ఈ గుడి వద్ద వీడీసీ ఆధ్వర్యంలో, మన రాజేశ్వర సార్ ఆధ్వర్యంలో మంచి డెవలప్ చేస్తున్నాం. అందరం కలిసి యువకుల ఆధ్వర్యంలో ఆ ఉత్తర దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ముక్కోటి ఏకాదశి రోజు యువకులు, గ్రామ ప్రజలు, అమ్మలు, అక్కలు అందరూ ఆ రోజు ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. మంచిగా గిరి ప్రదర్శన, ముగ్గుల పోటీ, దర్శనం ఉంటాయి. మన యజ్ఞాలకి అన్నీ ఉంటున్నాయి. కాబట్టి ఆ రోజు గ్రామ ప్రజలందరూ, మహిళలు మంగళ హారతులతో మన శ్రీ వెంకటేశ్వర స్వామి, మన చేపు గ్రామంలో హనుమాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రమైన టెంపుళ్ళు. ఈ టెంపుల్ల ద్వారా మనం వచ్చి దర్శనం చేసుకుంటే మన గ్రామానికి, మన కుటుంబానికి, గ్రామ ప్రజలందరికీ మంచి జరుగుతుందని మన వేద పండితులు కానీ మన ఆచారం ప్రకారం ఉంటుంది. కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న యువకులకు, మన రాజేశ్వర సార్ టీం కానీ అందరూ, ఇక వీడీసీ టీం కానీ పేరు పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలో లైన్ మ్యాన్ సంతోష్ శబరిమలకు వెళ్తున్న కన్యస్వామి బబ్లుకు 2005 రూపాయల నగదును అందజేశారు. మున్సిపల్ చైర్మన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ, లైన్ మ్యాన్ సంతోష్ ప్రతి ఏడాది కన్యస్వాములకు తన వంతుగా ఆర్థిక సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో
కౌన్సిలర్లు తాటి హనుమాన్లు జయరలి విజయస్వామి తదితరులున్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి 8వ వార్డులో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. మంగళవారం రాత్రి లక్కారం రుకుంబాయి అనే మహిళ బీడీ కార్యక్రమంలో పని ముగించుకుని ఇంటికి వస్తున్న సందర్భంగా తమ ఇంటి వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన దొంగ ఆమె మెడల నుంచి 3 తులాల చైన్ లాక్కొని ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి పేరు గుంజుకుపోయాడు సార్. ఆడేంబట నేను ఊరికినా పటకర దుకాణం దాకా ఊరికి ఆడ బండి ఎక్కిపోయిండు సార్. ఎన్ని గంటలకు అయింది ఇది? 7:30 పావుదక్క 8 అయిందచ్చు. మీరు ఎటు పోయారు మరి? కార్ఖానలకు పోయినా సార్. ఒక్కళ్ళే ఉండేనా? నేను ఒక్కదాన్నే పోయితే ఆడిగా వెనకొచ్చింది నేను చూడండి సార్. వెనక ఎట్లా వచ్చాడు? ఆడు ఇక్కడికి వెళ్ళి వచ్చిండు, నేను వెనక ముంగట వచ్చి అడిగి వెనక నేను ఎందుకు మరి చూసిన సార్ మా చక్క మేము మొత్తం నేను వెనకకు మరలే ఎటు చూడలేదు సార్. ఆడు గుంజుకొని పోంగా అవ్వా అవ్వా అవ్వ అనుకుంటేనే ఊరికినగా ఊరికి పటకర దుకాణంలోకి పోయి అవ్వ నా పేరు అంటే పటకర ఆయన బండి ఎక్కించుకొని కొంచెం జరిగిండు. మా వాళ్ళకి ఎప్పు సార్ మా వాళ్ళకి ఎప్పు నా పేరు పోయిందంటే ఆడ దించిండు, బండి ఎక్కించుకొని పోయి దించిండు. ఇక వాళ్ళు ఫోన్ చేసారు, మా వాళ్ళు వచ్చి అందరు గూడేమైంది సార్. లేదు అంటే నడుచు సార్ బండి మీద వచ్చిండు. వాడు ఒక్కడు అటు ఉన్నాడు, ఒక్కడు నా వెనక వచ్చి గుంజుకపోయాడు పేరు గుంజుకపోయిండు. నేను ఆడేంబట ఊరికినా. ఎన్ని తులాలు? 3 తులాలు సార్. 3 తులాలు కూటి మీద ఎక్కిపోయిండు. ఆడెంబట ఉరికినా. ఇక వాళ్ళని ఉంటే సుఖ దొరుకుతుంది కానీ వాళ్ళు ఎదురు రాలేరు. ముఖంకి ఏమైనా వేసుకున్నాడా? ఏం వేసుకుంది సార్. చూసి ఏర్పడేస్తారా? ఇక ఏర్పడి చేస్తాను కానీ సబ్బు కలర్ రంగు ఉండే సార్. సబ్బు కలర్ ఇక కానీ నేను ఏమి ఇవ్వలేదు సార్. ఇక అడు ఇక వెనక వచ్చింది ఇవ్వలే, ముంగట వచ్చి వెనకెళ్ళి వచ్చి ఇక మంచిగా గుంజుకొని పైన ఇది వెళ్ళింది. ఇంకా 7 కాకముందే పోయినా నేను కార్ఖానలకు. పావుదక్క 8కి వచ్చినా నేను ఇటు. పోలీసులు వెంటనే వచ్చిండ్రు సార్. పోలీసులు 7 మంది వచ్చిండ్రు, వచ్చిండ్రు సార్. ఇంటికి వచ్చిండ్రు, టౌన్లకు సుఖపోయింది. ఆర్మూరు మండలం అమ్దాపు గ్రామంలో అగ్గుస్వామి మహారాజ్ ఆశ్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అగ్గుస్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ధర్మపురి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల యువజన అధ్యక్షుడు రాకేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం గడుకుల గ్రామంలో గుర్రపాటి మాధవరావు సంస్మరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. కామ్రేడ్ గుర్రపాటి మాధవరావు సంస్మరణ సభ నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎల్లమ్మగుట్ట ఆయన ఇంటి వద్ద ఈ నెల 11వ తేదీన సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య తెలిపారు. ఆయన మరణం కార్మిక కర్షక లోకానికి తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధనకి కృషి చేయాలని ఆయనే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మార్క్స్, ఏఐకేఎంఎస్ గడుకుల గ్రామ శాఖ అధ్యక్షులు హుస్సేన్, చిన్నగంగారం, సాయన తదితరులున్నారు. నిరంతరం కృషి చేస్తూ పేదల హక్కులు ఎక్కడైతే హరించబడతాయో అక్కడ హక్కులు కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి తన చదువుతున్న క్రమంలోనే విద్యార్థి దశలోనే ఉద్యమాలు నిర్వహించి ఆ రోజు కాలేజీలో యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను కూడా ఎదిరించి పౌర హక్కుల కోసం మానవ హక్కుల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరం కృషి చేస్తూ ఎన్నో హక్కులు సాధించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ అనారోగ్యం వల్ల డిసెంబర్ 20వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అతని సంస్మరణ సభ ఈ నెల 11వ తారీఖు నాడు నిజామాబాద్లో ఎల్లమ్మగుట్ట ఇంటి వద్ద సంస్మరణ సభ జరుగుతుంది. దానికి మేధావులు, కార్మికులు, కర్షకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సంస్మరణ సభను విజయవంతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేదల కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని మనం ఎల్లకాలం గుండెల్లో పెట్టుకొని అతను ఆశించినటువంటి ఆశయ సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే అతని కోసం అతను కాకుండా పేదల రాజ్యం రావడం కోసము ఎన్నో ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఉద్యమాలకు సపోర్టుగా ఉంటూ ఎన్నో పోరాటాలకు కూడా డైరెక్షన్ ఇస్తూ ఎన్నో చట్టాలను కూడా తెలియని వాళ్లకు తెలిపినటువంటి వ్యక్తి. పోరాటానికి ఎంతో మద్దతు తెలియజేస్తూ చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులు కూడా చట్టాన్ని ధిక్కరించినప్పుడు ఒకరోజు
దొంగను అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే ఆ ఎన్కౌంటర్ చేసినటువంటి ఎస్ఐని కూడా ఆ రోజు కోర్టుకి ఇచ్చినటువంటి వ్యక్తి, అతనికి జైలుకు పంపినటువంటి వ్యక్తి. కాబట్టి హక్కులు మానవులకు ఉన్నటువంటి హక్కుల్ని నిలుపుకోవడం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, అతని కోసం కాకుండా పేదల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. కాబట్టి అతను 11వ తారీఖు నాడు జరగాల్సిన ఉద్యమ సంస్మరణ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కార్మికులను, కర్షకులను, మేధావులను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనవరి 15, 16 తేదీల్లో సిరికొండ మండలం గడుకు గ్రామంలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడలు నిర్వహిస్తున్నామని సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ తెలిపారు. సిరికొండ మండలం గడుకు గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గడుకు గ్రామం విప్లవోద్యమాలకు కేంద్ర బిందుగా నిలిచిందన్నారు. అలాంటి అమరవీరుల స్మారకార్థం సిరికొండ మండలంలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేస్తామన్నారు. ఉద్యమాలలో చాలా క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి గడుకోలు గ్రామం నుంచి ఈ ప్రాంతంలో రైతు కూలి ఉద్యమాల్లో పనిచేసి విప్లవ పార్టీలో సిపిఐఎం ప్రజాపందాలో పనిచేసినటువంటి అమరవీరులు, కామ్రేడ్స్ గా ఉన్నటువంటి కామ్రేడ్ పిట్ల ఎల్లన్న గడుకోలు గ్రామానికి చెందినటువంటి వాడు, అన్నందాస్ నర్సయ్య, ఎంఎన్ రాజాగౌడ్ మాజీ సర్పంచ్, ఒడ్డెం లక్ష్మణ్, వీరితో పాటు వాళ్ళ వారసత్వంగా వచ్చి విప్లవ రాజకీయాల్లో తను కూడా పనిచేసి ఇటీవల కాలంలో మరణించినటువంటి సిరికొండ వాస్తవ్యుడు ములుగు రాజేందర్, కామ్రేడ్ ములుగు రాజేందర్, ఈ 5గురు అమరవీరులు సిరికొండ మండలంలో ఈ ప్రాంత రాజకీయాల్లో భీమగల్ పాత తాలూకాలో అన్ని గ్రామాల్లో రైతు కూలి ఉద్యమాల్లో వారి విలువైనటువంటి జీవితం మొత్తం ప్రజలకు శక్తి మేరకు వాళ్ళు ఉపయోగించినటువంటి కామ్రేడ్స్ ని సిపిఐఎం ప్రజాపంగా మాస్లేన్ స్మారకం చేసుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని, వారి స్మారకార్థం ఈ సిరికొండ మండల స్థాయి క్రీడల్ని గడుకోలు రాసినటువంటి కృషి వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి సమయాన్ని, స్పిరిట్ ని పంచిపెట్టడానికి ఒక అవకాశంగా సిపిఎంఎల్ మండల కమిటీ, ప్రజాపంద మండల కమిటీ భావిస్తున్నది. ఈ 16, 17లో జరిగేటటువంటి కబడ్డీ, వాలీబాల్ క్రీడల్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ప్రజలకు, క్రీడాకారులకు, యువతకు పిలుపునిస్తా ఉన్నాం. సిరికొండ మండలం పెద్దవాల్గొడ్డు గ్రామంలో మార్క్ఫోర్డ్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. తమ ఇళ్లలో చేసిన వివిధ రకాల వంటకాలను పాఠశాలకు తీసుకువచ్చి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు తినిపించారు. పాఠశాల కరెస్పాండెంట్ ముజీబ్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో బయట ఆహార పదార్థాలు తినడం వల్ల రోగాల పాలవుతున్నామని, మనమందరం కూడా ఇంట్లో చేసిన ఆహార పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇంట్లో వండిన పదార్థాలు తినడం వల్ల రోగాలు దరిచేరవని ఈ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నజీముద్దీన్, షఫీకా, సునీల్, తిరుమల, రమేష్, శృతి, గాయత్రి, గంగమణి, రజిత, శివజ్యోతి, సన, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ దిస్. ఏం తెచ్చినారు? దీని బోర్డు కావాలా మనకి? ఏం తెచ్చినా? పరాటా, ఆలు పరాటా. ఆలు పరాటా. సార్ మూవ్ సార్. విత్ చికెన్ కర్రీ, చపాతీ విత్ చికెన్ కర్రీ. వావ్. See here.
ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో గల స్కాలర్స్ ఒలింపియాడ్ ప్లే స్కూల్లో బుధవారం రోజు పింక్ బ్లూమ్ స్కాలర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ పింక్ డ్రెస్ ధరించి ఆటపాటలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ పింక్ కలర్ ఏ విధంగా ఏర్పడుతుందనే అవగాహన కల్పించడంతో పాటు ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వేణు, ప్రిన్సిపల్ ఒడ్డెన్న, ఇన్ఛార్జ్ సహస్ర మరియు అనిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Today activity scale, come, rectangle, triangle, circle. ఆర్మూరు పట్టణంలో పద్మశాలి సంఘం 5వ తరఫు అధ్యక్షులు సైబ సుధాకర్ వారి కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల కళారంగంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో అవార్డు అందుకున్న చౌకలింగం మరియు జాతీయ స్థాయిలో సేవారంగం ద్వారా భారత సేవారత్న పురస్కారం అందుకున్న సామాజిక సేవకులు తులసికుమార్ పట్వారిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. మన పద్మశాలి సంఘం యొక్క గొప్పతనాన్ని జాతీయ స్థాయిలో చాటినందుకు గర్వంగా ఉందన్నారు. మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరఫున, నా కార్యవర్గం తరఫున, నా కులబాంధుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జయ మార్కెట్. తన చేతుల మీదకి రావణ కాష్టం సంహారం ఎలక్ట్రికల్తో దాన్ని చేయడం చాలా గొప్పతనం. వారికి కూడా ఎలక్ట్రికల్ బొమ్మానికి కూడా అవార్డు రావడం జరిగింది. మరి ఇద్దరికి అవార్డు వచ్చిన సందర్భంగా పద్మశాలి సంఘం నుంచి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒక తారీఖు నిర్ణయం చేస్తానని చెప్తున్నారు. దానికి మేము వెళ్ళి వాళ్ళతో కూడా కళాకారులకు ఏమేమి కావాలని చెప్పేసి మేము ముందుండి వాళ్ళకు అడిగి వీళ్ళకు సహాయ సహకారాలు అందించే పని కూడా మేము చేస్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. ఇటు కార్యక్రమానికి 5వ తరఫా కుల బాంధవులు మమ్మల్ని సత్కరించినందుకు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కళాభివందనాలు చెప్తున్నాను. ఆర్మూరు పట్టణంలో పద్మశాలి సంఘం 5వ తరఫా ఆధ్వర్యంలో ఇటీవలే 29వ తేదీ రోజు ఖమ్మం జిల్లాలో ఉడమి సాహితీ సేవా సంస్థ ఆధ్వర్యంలో వారు జాతీయ స్థాయిలో ఉత్తమ భారత్ సేవారత్న పురస్కారాన్ని పద్మశ్రీ మనజీవి రామయ్య గారు మరియు భక్త రామదాసు భారతరం వారసుడు శ్రీ కంచర్ల శ్రీనివాసరావు గారు మరియు ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు మన ఆర్మూరు పట్టణంలో గత 20 సంవత్సరాలుగా వివిధ విద్యార్థులకు కావచ్చు, వృద్ధాశ్రమాలు మరియు అనాథాశ్రమాలు కావచ్చు, మరియు కరోనా క్రిటికల్ టైంలో ఇలా వివిధ రంగాల్లో సేవలను వారు గుర్తించి వారు ఖమ్మం జిల్లాలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇలా జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం నాకు ఎంతో గర్వకారణం మరియు ఆనందదాయకంగా తెలుపుతున్నాను. మరి భవిష్యత్తులో నేటి యువతరానికి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఇటు విద్యారంగంలో కావచ్చు, ఇటు విద్యార్థుల బోధనలో కావచ్చు, మరి ఇటు సేవారంగంలో కావచ్చు నా వంతు సమయాన్ని కేటాయించి నా వంతు సేవలు అందిస్తున్నాను. అదే ఈ సందర్భంగా నాకు ఎప్పుడు ఎల్లవెల్లా సహకరిస్తున్న మా అమ్మగారు బాల సరస్వతి మరియు మా అన్నగారు పట్టుబడి కృష్ణ మరియు కులబంధు మిత్రులు మరియు అధ్యక్షులు సుధాకర్ గారు, కార్యదర్శి, మరి ట్రెజరర్, మరి కులబాంధవులు, మా యొక్క పెద్దలు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో భవిష్యత్తులో ఒక మన ఆర్మూర్కే అక్కడ పూర్తిగా నిలిచిపోయింది. మన ఆర్మూర్ అంటేనే సేవారంగం అని అక్కడ మన ప్రాజెక్టుల ద్వారా కూడా మనకు చూపించడం జరిగింది ఆ యొక్క సేవలను గుర్తించి. సో అలా గుర్తించడం అనేది చాలా మనకు ఆనందదాయకంగా జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఆర్మూర్లో నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ